దైవజనుడు దైవావేశం మీద దేవుని వాక్యము ప్రకటించుచున్నప్పుడు, ఖండించుచున్నప్పుడు నువ్వు ఎదిరించకూడదు. నీకు శోధన ఎందుకు వస్తుంది? ఏదో మాట్లాడేసాను, ఇలా చేసేసాను, అలా చేసేసానంటే మాట్లాడకూడదు. ప్రకటించబడినప్పుడు నీ జీవితం సరి చేసుకుంటే అది నీకు ప్రయోజనం. లేదు అనుకుంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఖండించడానికి, తర్వాత తప్పుదిద్దుటకు ఉందా లేదా అక్కడ, నీతి యందు శిక్షణ చేయుటకు. దైవజనుడు అంటే ఏంటనుకుంటున్నారు? ఎలా పడితే అలాగనే అనుకుంటే కుదరదండి. అన్న వాళ్ళు కోసేసుకుంటాం మనం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఏమనకూడదు. ఇప్పుడు దావీదుకే సౌలే మాంగారే ఏమన్నాడు? నేను అభిషేకించిన వాడిని నేనేం చేయను, నేను ముట్టను అన్నాడు కదా. మరి దొరికాడు. కూడా ఉన్నవాడు ఏమన్నాడు? ఏయ్ చంపే అన్నాడు దావీదుని. ఒరే బాబు, ఇతడు దేవుని చేత అభిషేకించిన వాడు, నేను ఇతన్ని ఏమి ముట్టకూడదు అన్నాడు. పని లేక అనుకుంటున్నారా? కనీసం మాట అన్నాడా? అనలేదు. కానీ నేను దావీదుకు దొరికాను, కానీ దావీదు నన్ను వదిలేశాడని తెలియడానికి వస్త్రాన్ని కత్తిరించాడు. ఏం చేశాడు? వస్త్రాన్ని కత్తిరించాడు. దైవ సేవకుడికి ఇచ్చిన పవర్ ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఖండించాలి. తప్పు చేస్తే తెగ నరికి పాడేయాలి. అర్థమవుతుందా? ఉంటే ఉంటారు, ఊడితే ఉంటారు, సరి చేసుకుంటారు. సరే ఇప్పుడు సరి చేసుకోకపోతే, జీవితాలు మార్చుకోకపోతే ఏమంటే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఇంత భక్తి చేసి పరలోకంలో వెళ్ళకపోతే ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఉంటుంది. ఎజ్జరక్త విజయ్ ఎక్కడేమో అలాగో ఎలాగని చెప్పి మనం పరలోకం వెళ్ళి గుంపులో లేకపోతే, దైవ సేవకుడు అనేవాడు ఖండించాలి, తప్పు దిద్దాలి, నీతి యందు ఏం చేయాలి? శిక్షణ చెయ్యాలి. దేవుని వాక్యము అది నీకు ప్రయోజనము. ఆమేన్. ఖండించబడడం నీకు ప్రయోజనం, తప్పు దిద్దడం నీకు ప్రయోజనం, సరి చేయబడడం నీకు ప్రయోజనం. అంతే కదండి. నువ్వు బలను సమీపించేటప్పటికీ స్వపరక్ష రాత్రి ప్రార్థన ప్రభు ఎందుకు పెట్టమన్నారు? ఆయన మన దేవుని దగ్గర మన జీవితాలు సరి చేసుకోవాలి కదా, మన బ్రతుకును సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోండి, ప్రతి వారం ప్రతి నెల సరి చేసుకోవడం కాదు. ఒకసారి సరి చేయబడిన తరువాత మళ్ళీ నీ జీవితంలో తప్పు చేయకూడదు, ఆ మాట నువ్వు అనకూడదు, ఆ బ్రతుకు నువ్వు బ్రతకూడదు, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అదే కదా ప్రయోజనము, అదే కదా మన జీవితానికి కావలసింది. ఏమండి? అదే కదా మన జీవితానికి కావలసింది. లేఖనము అన్ని విషయాలలో కూడా నువ్వు తప్పు చేసినప్పుడు, ఏ తప్పు అయినా ఎత్తి పెట్టినప్పుడు ఖండిస్తుంటే నువ్వేం చేయాలి? నీ తప్పుని ఏం చేయాలి? మాట్లాడండి. నీ తప్పుని ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. అది దేని గురించి దేవుడు మాట్లాడినా, దేని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఆ తప్పును దానిని నువ్వు ఏం చేయాలంటే దిద్దుకోవాలి. అయోగ్యంగా ఎవడు తీసుకుంటాడో వాడు ప్రభు యొక్క శరీరము గురించి, రక్తమును గురించి ఏమవుతాడు? నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది ఆ మాట. నువ్వు అపరాధివి, యోగ్యత లేకుండా తీసుకుంటే నువ్వు అపరాధివి, ఎలా పడితే అలా తీసుకోవడానికి వీలు లేదు అని ఉపదేశం చెప్తా ఉంది. అది మన జీవితం సరి చేయబడితే పరిమళ తైలం వలె, సువాసన వలె ఉపదేశాన్ని నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, దైవావేశము మీద దేవుని సేవకుడు ప్రతి లేఖనాన్ని ఉపదేశించి ఖండించి తప్పుదిద్దుతున్నప్పుడు నీతి యందు నీ జీవితాన్ని శిక్షణ చేసుకోవాలి. అది నీకేంటి చెప్పండి? ప్రయోజనం. దైవజనుడు ఖండించినప్పుడు అది నీకు ప్రయోజనం అనుకుంటున్నావా, నిష్ప్రయోజనం అనుకుంటున్నావా? ప్రయోజనకరం అయితే నీ జీవితం ధన్యం. ఆమేన్. నీ జీవితాన్ని సరి చేసుకుని, నీ బ్రతుకును సరి చేసుకుని, నీ ఆలోచన సరి చేసుకుని, నీ ప్రవర్తన సరి చేసుకుంటే దేవుని ఎదుట నువ్వు ఎలాగా నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ప్రభు ఎదుట మనం నిలబడగలం. ఆమేన్. ఆమేన్. ఎందుకు? ఆయన అన్నాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, సంఘము తన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలని. ఏమండి? నిర్దోషులుగా 25 లేక 27 వచనం చదవండి. మొదటగా అదే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడు, సంఘాన్ని ప్రేమించి కలంకమైనను ముడతైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని
వాక్యముతో ఉదక స్నానము చేత సంఘాన్ని ప్రభు ఉపదేశముతో వాక్యంతో ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు చెప్పండి? దైవావేశం వల్ల వాక్యము ప్రకటించబడుతుందంటే అది ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది, నీతి యందు నేనేం చేస్తుంది? శిక్షణ చేసేది. అది దావీదు కూడా తెలుసు అది చేసింది తప్పని. తెలీదా? దావీదుగా కాదు, మీకు తెలుసు మీ చేసి అన్నీ వ్యవహారాలన్నీ హెచ్చరక్తమే. తెలీదా? బాయ్ తెలిసే చేస్తున్నాం మనం, హెచ్చరక్తమే చే. మళ్ళీ ఒక్కొక్కరికి బైబిల్ ఇస్తే నాకంటే అద్భుతంగా చెప్తారు మీరు. నిన్న మా తోలోళ్ళు గారు చెప్తున్నాడు, ఎవరు వచ్చారంటే ఆయన వచ్చి కూర్చున్నా సరే చెలరేగిపోయాడంటే హెచ్చరక్తమే చేయి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి హెచ్చరక్తం 3 రోజులు కూటంలో ఒక రోజు ఫస్ట్ రోజు నేనే వస్తానని చెప్పాను. పగలు రాత్రి పగలందరూ కూర్చోబెట్టి తాసరా వాళ్ళ సంగతి ఏంటో చెప్తానని చెప్పాను. దేవుని స్తోత్రం. మొత్తం మామూలుగే కాదు, హెచ్చరక్తం వేచే హల్లెలూయ. ఉపదేశానికి ఎవడైనా సరెండర్ అవ్వాలంతే. అదే ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడే తనను పరిశుద్ధపరిచి నీ ఎదుట తన ఉపదేశం ద్వారా తన ఎదుట నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు చెప్పండి, దైవావేశము చేత వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అది నీకు ప్రయోజనం, నిష్ప్రయోజనం అంటే అది నీకు ప్రయోజనం. నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ క్రియలను మార్చుకోవడానికి, నీ దర్శనాన్ని మార్చుకోవడానికి, నీ ఆలోచనలు మార్చుకోవడానికి. ఎస్, ఇది 4వది. 5వదిగా మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దయచేసి 6వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, యేసుక్రీస్తు నందుండు వారికి సున్నత పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. కానీ వినండి, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమైనది. హల్లెలూయా. ఎన్నోది? 5వది ఏంటో చెప్పనా? ప్రేమ వలన. అందరూ పక్కలు షేక్ హ్యాండ్ ఇచ్చే మాట చెప్పండి. ప్రేమ వలన, గట్టిగా చెప్పండి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనము. యేసుక్రీస్తునందు వినాలి, చాలా స్పష్టమైన మాట. యేసుక్రీస్తునందు ఉన్నవాడికి సున్నత పొందుట యందును పొందకపోటి యందు ఏమీ లేదంటే యూదుడుకు వినాలి. యూదుడైన వాడు ప్రతి ఒక్కడికి కూడా సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనము బాప్తిస్మే సున్నతి అని. బాప్తిస్మే మనం సున్నతి ఎందుకు పొందకూడదు అంటే మనం పొంది ఉన్నాం, ఆత్మ సంబంధమైన సున్నతి పొంది ఉన్నామని చెప్పాను. ఏంటి ఆత్మ సంబంధమైన సున్నతి అంటే? బాప్తిస్మమే సున్నతి. హల్లెలూయా. ముందు పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అదేమిటంటే, దయచేసి 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. 2వ అధ్యాయం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి అంట హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినదే గాని అక్షర వలన కలిగింది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగుతుంది. ఈ వాక్యాలు చదివితే క్లియర్గా మనకు అర్థమైంది. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒక అరగంట అయిపోద్ది. అందుచేత మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదంట. అలా బాహ్యానికి యూదులైతే మనం ఎవరు అంటే అంతరంగమందు యూదులు ఉందన్నా. మనం ఎవరు? అంతరంగమందున్న యూదులు మనం. సున్నతి అనేదండి హృదయ సంబంధమైందంట. హృదయ సంబంధమైనదే దేని వల్ల జరుగుతుంది అది? సున్నతి అనేది హృదయ సంబంధమై ఆత్మ ద్వారా జరిగేది కదా. అయితే ఇంకో అత్యంత కీలకమైనది ఏంటంటే తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రికలో నేను చెప్తాను. ఏంటో తెలుసా? మనం తీసుకున్న బాప్తిస్మే సున్నతితో సమానం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు.
మీరును క్రీస్తు సున్నతయందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడన సున్నతి పొందారు. ఎలాగా? మీరు బాప్తిస్మమందు ఆయనతో పాతి పెట్టబడిన వారే ఆయన యందు మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం లేచాం. దేవునికి స్తోత్రం. చేతులతో చేయబడన సున్నతి ఏంటో చెప్పన? బాప్తిస్మే నాన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం పొందారు? ఇప్పుడు సున్నత పొందుట ఎందును అంటే అక్కడ చెప్పింది అక్షరార్థం, శరీరానుసారమైన సున్నత గురించి చెప్పాడు సుమా. అలాగంటే బాప్తిసం తీసుకుని పర్లేదని మళ్ళీ చేసుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? అక్కడ చెప్పింది ఏంటంటే అక్షరార్థమైన సున్నత గురించి పౌలు చెప్పాడు. బాబు యేసునందు సున్నత పొందినా పొందకపోయినా పర్లేదు కానీరా బాబు, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, పాయింట్కి వద్దాం. ఏంటి అసలు పాయింట్ ఏంటంటే అసలు పాయింట్ ఏంటంటే ప్రేమ వలన, దేని వలన? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. చెప్పండి ఏంటండి? ప్రేమ వలననే కార్యసాధకమైన విశ్వాసము ప్రతి ఒక్కరికి కావాలి. అది ఏంటి చెప్పండి? కార్యసాధకమైన విశ్వాసం. ఇక్కడ ప్రేమ వలనే కార్యసాధకం అవుతుందట. దేనివల్ల అండి చెప్పండి? ప్రేమ వలన కాదు, పగ వలన కార్యసాధకం. పగ సాధించేస్తారు కొంతమంది. వాడి కంటి మీద, మొగోడికి కంటి మీద నిద్ర లేకుండా చెయ్యాలంటే మీ చేత నిద్రపుచ్చాలన్న మీ తర్వాతే. నిద్రపుచ్చాలంటే వాళ్ళకి నిద్ర ఉండదు, మనకి నిద్ర ఉండనివ్వరు. ఏదైనా మనసులో పుట్టిందంటే తల దించేస్తారేటి? అవునా కదా? అవునన్నా కాదన్నా అది వాస్తవమే. పగతో కార్యసాధకం అవుతుంది అని చెప్పేది. ప్రేమతోనే కార్యసాధకం అవుతుంది. చెప్పే విధానం అదే, కానీ ప్రేమతో చెప్పితే ఎలాగుంటుంది? ఆడు పొద్దున్నుంచి కష్టపడి వస్తాడండి, ఎండకెండి వస్తాడు. వచ్చినట్టు కాలు కడుక్కోకుండా మొదలెడతాను సుప్రభాతం అంటే ఉంటుంది. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మొదలెట్టేద్దాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మొదలెట్టేద్దాం. పోనాడు వచ్చాడు, కాలు కడుక్కుండా నీళ్ళిచ్చి తాగడానికి మంచిలు ఇచ్చి తానం చేసేసిన తర్వాత చల్లగా భోజనం చేసేసిన తర్వాత అప్పుడు నువ్వు మొదలెడితే అందంగా ఉంటుంది. అది వచ్చిన వెంటనే మొదలెట్టేస్తే ఎలాగొన్నా తెమ్మన్నాను తెచ్చావా, మరి ఆ డబ్బులు ఇవ్వలేదు అక్కడ, ఇస్తే ఏం చేద్దుడు? అంతే. ఆడి చేతిలో ఏమీ లేదంటే సుప్రభాతం మొదలెడుతుంది. ఎందుకు తేలదో? నాలాంటి మత్తుమరుపు వచ్చేసింది ఏజ్ రక్తమేజం. అర్థం. అందుకే నా చిన్నప్పుడే మా ఊళ్ళు ఏదైనా తెమ్మంటే కోడిగుడ్లు అంటే ఉన్నాయి. ఒకసారి ఆటోడు ఎవడో తగిలితే మర్చిపోతే మరి ఇంటికి రావాలా, అక్కడ కూర్చుని మా అమ్మ మీద తెమ్మంది. అయ్యి బాబు ఏంటి ఇలా కొట్టుకుంటున్నా, ఏం రావట్లేదు. సరే కాసేపుడికి ఒక గంట తర్వాత వచ్చాను, మా అమ్మమ్మ అంటుంది ఒరే కోడిగుడ్లు వేయరా అని అంటే, అయ్యి బాబు అప్పుడు పరిగెత్తుకెళ్ళిన వాడు దేవుని స్తోత్రం. అప్పుడు వెళ్ళి కోడిగుడ్లు తెస్తే ఆడు కోడిగుడ్లు వేసి నాకు కూడా కోడిగుడ్లు ఇచ్చేట్లండి దేవుని స్తోత్రం. ప్రేమ వలన కార్యసాధకం అవుతుంది, పగ వలన అవ్వదు. కొంతమంది పగ సాధిస్తారు. కార్యసాధనకి ప్రేమే కార్యసాధకం కదా. యేసు ప్రభువు కూడా తన సిలువ కార్యాన్ని ప్రేమతోనే కదండి. నేను లోకమును ఎంతో ప్రేమించానని మన కోసం ఏమయ్యాడు? ఆయన మరణించాడు కదా. చెప్పండి, నోరు తెరిచాడా? బదులు పలికాడా? చెప్పండి. కొట్టిన వాడిని, హింసించిన వాడిని ఏమన్నాడు? అయ్య బాబోయ్ తండ్రి. చెప్పండి. మరి ఆ ప్రేమ దైవిక ప్రేమ ఏమైనా ఉందా? కొట్టిన తండ్రికి క్షమించు ప్రభు అంటావా? నన్ను కొడతావా? క్షమించేయమంటుంది దేవునికి స్తోత్రం. క్షమింతే ఎందుకు? ఇంకా వ్యాపారం బాగానే ఉండండి కదా. మరి ఏమండే పాడత నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. అది ఎవరి కోసం? ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే. జగతి కోసం కాదు, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం. అంతే కదా. మరి అత్యంత కీలకమైనది ఏంటంటే ప్రేమ వలన కలిగే కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనం. ఇప్పుడు మనుష్య కుమారుడు రెండో రాకడలో
ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఏం కనుగొండును? విశ్వాసము కనుగొనునానుంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఓకే ఓకే. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అమ్మా, రెండో రాకడలో వచ్చినప్పుడు నువ్వు యేసుబాబు నమ్ముకున్న తర్వాత మేళ్ళ కట్టావా అడగడు. బంగారం ఎంత కొన్నావు అది అడగడు. ఏమి వెనకాయలేసావు అది ఏమి అడగడు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, నువ్వు ఎంతమంది సువార్త చెప్పావు, ఏం చెప్పు అదే అడుగుతాడు. అంతే కదా. నీకు సరైన విశ్వాసం ఉందా లేదా అదే అడుగుతాడు. ఇప్పుడు ఆయన కనుగొనేది ఏంటంటే విశ్వాసమును కనుగొనునా. అంటే మనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం అండి? స్థిరమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము, శోధనకు నిలిచిన విశ్వాసము. ఆ విశ్వాసము మనలో ప్రయోజనమైనది. నిజమే, ఆ విశ్వాసం కొరకే మనం బ్రతుకుతున్నాం, ఆ విశ్వాసం కొరకే మనం జీవిస్తున్నాం. మీరు అడగొచ్చు, అయ్యా ఆ విశ్వాసం లేకపోతే ఏంటంటే ప్రభు అన్నాడు, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యమని చెప్పారు. కార్యసాధకమైన విశ్వాసం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఎప్పుడు కార్యసాధకం అవుతుంది, ఎప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది అంటే యాకోబు రాసిన పత్రిక, ఇది చాలా సందర్భాల్లో మనం ధ్యానించాం. 2వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైందండి? పరిపూర్ణమైనది. హల్లెలూయా. అమ్మ వినండి, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో కూడిన క్రియలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసముతో కూడిన క్రియలు ఉంటేనే ఏమవుతుంది? కార్యసాధకం అవుతుంది. అర్థమవుతుందా? మనకు విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉంది కానీ ఏమీ లేవు అని నేను అనలేదమ్మా. విశ్వాసం ఉంటే విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే కార్యసాధకం అవుతుంది. క్రియ లేకపోతే సాధకం అవుతుందా? అవును. మరి క్రియలు చేయాలి కదా. నాకు విశ్వాసం ఉందని నువ్వు టమ్ముకేసుకున్న ప్రయోజనం లేదు. క్రియ ఉంటేనే కార్యసిద్ధి జరుగుతుంది. అది అసాధ్యమైన కార్యం అవ్వచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యాలు దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసం, కార్యసాధకమయ్యే క్రియా విశ్వాసం మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేస్తాడు. కానీ విశ్వాసంతో కూడిన క్రియ ఉండాలి కదా. అక్కడ ఎవరి గురించి చెప్పాడు? అబ్రహాం గురించి చెప్పాడు. సంతానం ఇస్తానని 75 సంవత్సరం చెప్పాడు. అబ్బాయి 100వ సంవత్సరం వచ్చింది అంటే 25 సంవత్సరాలకు పుట్టాడు. ఎవరో అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఏమన్నాడమ్మా? నీ ఒక్క కొడుకుని నువ్వు నాకు ఇచ్చేయి అన్నాడు. అన్నాడా లేదా? అదే స్థానంలో మనం ఉంటే, ఏమయ్యా ఇది ఏం ధర్మం నీకు? 25 సంవత్సరాలు ఎదురు చూస్తే ఒక ఇచ్చావా, ఇప్పుడు తీసేసుకుంటావా? ఏమనుకుంటా? నేను ఏం చెప్పను? మా ఎదురింటి వెంకాయమ్మకి ఏం చెప్పను? పక్కింటి పుల్లమ్మకి ఏం చెప్పను? అవసరమైతే నన్ను తీసుకో అని ఏం చేయి చెప్పండి. అది నా ఆలోచన. అది దేవునికి స్తోత్రం. నా ఆలోచన కాదు, మీ ఆలోచనే. ఇది ఏం తరం అయ్యా నీకు? తీసేసుకుంటావా? అందుకేనా నిన్ను నమ్ముకునే దాన్ని ఏం చేద్దాం? యేసుబాబు మీద కత్తేసుకెళ్ళిపోతాం. హల్లెలూయా. కానీ అబ్రహాం అలా లేదు. చిత్తము ప్రభు అన్నాడు. ఏమన్నాడు? అలాగే నాయన అన్నాడు. ఏమన్నాడమ్మా? క్రియ అంటే అది ఏంటి? క్రియ అంటే నేను ఆలోచించాను. క్రియని ఎందుకన్నానంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో అతని విశ్వాసం ఏంటంటే, నేను ఒకవేళ నా కొడుకును బలిచ్చేసినా సరే మృతులను సైతము లేపడకు నా దేవుడు ఎవరండి? శక్తిమంతుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. నా దేవుడు మృతులను సైతము లేపుడుకు ఎవరండి? శక్తిమంతుడు అని విశ్వాసం. అందుకే
ఇచ్చేయడానికి మనకలకి ఇవ్వడానికి తెగ ఆలోచించేస్తారు. హెచ్చరాక్తివే చేయండి పాడేస్తాం మనం. నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా. నాకున్నవన్నీ మరి ఆయనకి ఏమిచ్చా చెప్పండి. మేమేమేమో హెచ్చరాక్తివే చేయం. అల్లలో నువ్వు మాత్రం అన్నీ పంపు నింపు పంపు నింపు పంపు నింపు పంపేనాయన నింపేనాయన పంపేనాయన నింపేనాయన. కార్యసాధకమైంది ఏంటంటే క్రియ చూపించాలి. అక్కడ అబ్రహాం ఇచ్చాడు. అందుకే అన్నాడు నీ ఒక్కగాను 12 వచనం చూస్తే ఒక్కగా 22 ఆదికాండం 22:12 ఏమన్నాడు దేవుడు? చదువు 22:12 ఇంతసేపా. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యకండి. ఓకే, నీకు ఒక్కడై ఉన్న నాకు ఇయ్యటకు వెనుతీయలేదు గనుక గట్టిగా ప్రభువుకు ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ బుట్టు గురించి కదా క్రియ ఇవ్వడం. ఏం చెప్పండి, నేనేమంటాను ముందు నీ హృదయం దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పండి? నీ హృదయాన్ని మాట్లాడండి. ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయం ఇవ్వకుండా అర్పణించిన ఏం ప్రయోజనం కాదు. అర్పించు వాటికంటే అర్పించు వాని యొక్క మనసే ముఖ్యం. నువ్వే ముఖ్యం దేవునికి. నీ జీవితమే బాగులేనప్పుడు ఎంత అర్పణించిన ప్రయోజనం ఏముంది? అంతే కదా మరి. క్రియ కావాలి, క్రియలు ఉండాలి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నామంటే కార్యసాధకం అవ్వాలంటే, కార్యసాధకమైన క్రియలు మన జీవితంలో చూడాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఆ క్రియలు ఉండాలి. ప్రభువు చెప్తున్నాడు ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సరే, ఇంకా 5తో ముగించేద్దాం, 6తో ముగిద్దాం. 6వదిగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి 8వ వాక్యాన్ని మనం చదివేద్దాం. చదవండి. తీతు రాసిన పత్రిక. ఓకే అమ్మ వినండి అక్కడ. సో దేవునికి స్తోత్రంగా. అంటే ఇక్కడ ఏంటో తెలుసా, సత్క్రియలు చేయటి యందు శ్రద్ధగా చేసే మనసే మనకు ప్రయోజనకరం. ఏంటి చెప్పండి? ఇక్కడ ఏముందో తెలుసా, సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసు ఉంచుటయే మనకేంటి చెప్పండి? అది మంచియుదు మనుషులకు ప్రయోజనకరమై ఉంది. ఏంటండి? సత్క్రియలు యందు మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. మంచి పని చేయడానికి ఏముండాలా? మాట్లాడతలేదు. చెడ్డ పనుల మీద ఉంటుందా శ్రద్ధ? మనకి సత్క్రియల మీద ఉండదు. అది సత్క్రియల మీద ఏముండాలా? అది శ్రద్ధ, ఆసక్తి, మనసు ఉండాలి. అదే మంచిది, అదే ప్రయోజనకరం. 6వది. 7వది కూడా చదువుదాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 7వది 33వ వచనం. వెంటనే ప్రార్థన చేసుకుందాం. 10:33. ఓకే, స్వప్రయోజనము కోరక. ఓకే, చూడండి, అనేకులు రక్షించబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుచున్నాము. అమ్మ వినండి, అనేకుల రక్షణ కొరకు ఏమండి మనము అన్ని విషయములలో అందరిని ఏం చేయాలా? సంతోష పెట్టడమే ప్రయోజనకరం. ఎందుకు? అమ్మ వినండి, వాళ్ళని రక్షణలో నడిపించడం కోసం అత్యంత కీలకం. అది రక్షణ కొరకు వాళ్ళని ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా. అది తప్పు కాదు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. దైవజనురాలు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని నోరు తెరుద్దాం. అయ్యా, ఎంతవరకు నీ వాక్యమును బట్టి ప్రభువా నీవు మాతో మాట్లాడి ఉన్నావు నాయనా. ఏది ప్రయోజనకరమో నీ సేవకును నిలబెట్టి చాలా సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడాడు. అందరు నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నాయన స్వపరీక్ష రాత్రి ప్రభా. అయ్యా నాయన, ఇంతవరకు నీ దాసం సేవకును అభిషేకించి ప్రభా అయ్యా నాయన మా జీవితాలకు, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ప్రభా ఏది ప్రయోజనకరమైనదో ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి.
యేసయ్యా నీకు వందనాలు నాయనా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రయోజనకరమైన భక్తి కలిగినైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయము దయచేయండి. యేసయ్యా దైవ భక్తి ప్రయోజనకరమైనదని ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. నీ యొక్క ఉపదేశము ప్రభువా నా తండ్రి మా జీవితాలకు ప్రయోజనకరమైనదని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. అనేక రీతులుగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయనా. అయ్యా నాయన ఏది ప్రయోజనకరమైనదో ప్రభువా. అయ్యా కార్య సాధకమైన నాయన నా తండ్రి విశ్వాసము ప్రయోజనకరమైనదని మీరు మాట్లాడారు తండ్రి. దైవికమైన జ్ఞానము కలిగి ఉండటం ప్రయోజనకరమని మాట్లాడావు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నా ప్రభువా ఉపదేశమే ప్రభువా మాకు ప్రయోజనకరమైనదని ప్రభువా. దైవజనుడు మమ్మల్ని ఖండించటం అయ్యా నాయనా శిక్షణ చేయటము అది ప్రయోజనకరమని మీరు మాట్లాడారు ప్రభువా నీకు వందనాలు. అయ్యా నాయన సత్క్రియలను ప్రభువా నాయన సత్క్రియల యందు ప్రభువా శ్రద్ధ నిలపటం ప్రభువా అయ్యా ప్రయోజనకరమని నాయనా తండ్రి. అనేకులు రక్షణ పొందటానికి ప్రభువా వారిని సంతోషపరచటం ప్రయోజనకరమని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నాయన అటువంటి నాయన ప్రయోజనకరమైన భక్తిని ప్రభువా దైవ భక్తిని నాయన మేము కలిగి ఉండటానికి నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏదైతే ఉపదేశిస్తూ ఉన్నారో నాయనా నా తండ్రి ఆ ఉపదేశాన్ని మేము స్వీకరించి నాయన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విశ్వాసము కలిగి నాయన అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మీయత యందు ప్రభువా నాయన బలము పొందుకొని ప్రభువా అయ్యా ప్రయోజకులుగా ప్రయోజనకరమైన వారిగా అయ్యా నాయన ఇతరులకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా అయ్యా మా జీవితాలు మా బ్రతుకులు ఉండటానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి కూడి వచ్చిన బిడ్డలందరినీ వాక్యం వింటున్న ప్రజలను నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.